అందరికీ నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రగతి పథ రథ సారథులు గౌరవ కలెక్టర్ డాక్టర్ ఆర్ మహేష్ కుమార్ గారు ఐఏఎస్ మరియు గౌరవ జాయింట్ కలెక్టర్ శ్రీమతి టి నిశాంతి ఐఏఎస్ గార్ల సూచనల మేరకు గౌరవ జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షేక్ సలీం బాషా గారు మరియు గౌరవ జిల్లా ఉమ్మడి పరీక్షల అధికారి శ్రీ బి హనుమంతరావు గార్ల పర్యవేక్షణలో 2025 మార్చి నెలలో జరగబోయే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలలో మన జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలపాలనే ఆకాంక్షతో రూపొందిస్తున్న ఈ వీడియోలను వినియోగించుకొని మన జిల్లాను అగ్రస్థానంలో ఉంచడానికి ప్రయత్నిస్తారని ఆశిస్తూ చేసే చిరు ప్రయత్నం. చిన్నారులు, మనం 3వ విభాగంలో 9 నుండి 19 వరకు ఉన్న ప్రశ్నలు, అతి లఘు ప్రశ్నల గురించి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మనం 3వ విభాగంలో 20 నుండి 33 వరకు ఉన్న లక్ష్యాత్మక ప్రశ్నల గురించి నేర్చుకుందాం. ముందుగా సంధి విభాగం నుండి 3 మార్కులు, సమాస విభాగం నుండి 2 మార్కులు, మొత్తం 5 మార్కులకు సంబంధించి ఇప్పుడు మనం నేర్చుకుందాం. సంధి విభాగంలో ప్రశ్నలు అడిగే విధానాన్ని మనం చూసినట్లయితే 20వ ప్రశ్న గీత గీసిన పదాన్ని విడదీసి రాయడం, 21వ ప్రశ్న సంధి పదాలను కలిపి రాయడం, 22వ ప్రశ్న గీత గీసిన పదం ఏ సంధికి చెందిందో గుర్తించడం. ఇవి కేవలము పాఠంలో నుండి, పాఠం వెనుకాలన్న అభ్యాసాల నుండి మాత్రమే వస్తాయి. నేను కొన్ని మాత్రమే మీకు అవగాహన కొరకు చెప్తున్నాను ఇక్కడ. ముందుగా 20వ ప్రశ్న సంధి పదాన్ని విడదీసి రాయడం. నిజంబగు, నిజంబు ప్లస్ అగు. మూలంబైనది, మూలంబు ప్లస్ అయినది. కలదొక, కలదు ప్లస్ ఒక. వేల్పులనఘ, వేల్పులు ప్లస్ అనఘ. నీ ఒకరుండవు, నీవు ప్లస్ ఒకరుండవు. ఇది 20వ ప్రశ్నకు సంబంధించి. 21వ ప్రశ్న సంధి పదాలను కలిపి రాయడం. జ్ఞాన ప్లస్ అర్థము, జ్ఞానార్థము. విజ్ఞాన ప్లస్ ఉన్నతి, విజ్ఞానోన్నతి. అతి ప్లస్ అంత, అత్యంత. ధర్మ ప్లస్ ఆత్ముడు, ధర్మాత్ముడు. 22వ ప్రశ్న గీత గీసిన పదం ఏ సంధికి చెందిందో గుర్తించి రాయడం. పోదామనుకుంటే ఉత్వ సంధి. స్నానాలు లులనల సంధి. ఏమైనది ఇత్వ సంధి. కవటాకులు అత్వ సంధి. అక్కడక్కడ ఆమ్రేడిత సంధి. ధర్మాత్ముడు సవర్ణ దీర్ఘ సంధి. ఇక సమాసాలు చూసినట్లయితే 23, 24 ప్రశ్నలు. ఇక్కడ 2 మార్కులు ఉన్నాయి. ప్రశ్న అడిగే విధానం. 23వ ప్రశ్న గీత గీసిన పదానికి విగ్రహవాక్యాన్ని రాయడం. 24వ ప్రశ్న గీత గీసిన పదం ఏ సమాసము గుర్తించి రాయడం. ఇక 23వ ప్రశ్నకు విగ్రహవాక్యాలు చూద్దాం. 10 రోజులు, 10 సంఖ్య గల రోజులు. కాళ్ళు చేతులు, కాలు మరియు చేయి. తెల్ల ముఖం, తెల్లనైన ముఖం. అసాధారణం, సాధారణం కానిది. చిన్న బిడ్డ, చిన్నదైన బిడ్డ. 24వ ప్రశ్న జనని జనకులు ద్వంద్వ సమాసం. శోకాగ్ని రూపక సమాసం. మనుష్య దేహం షష్ఠి తత్పురుష. ఆబాల గోపాలం అవ్యయీభావం. బ్రతుకు తెరువు చతుర్థి తత్పురుష. ఈ 5 మార్కులను చాలా సులభంగా మీరు సొంతం చేసుకుంటారని ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ మీ ప్రభా మేడం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. ధన్యవాదములు.